విజయ్ దళపతి భార్య సంగీత డైవోర్స్ కేసు వేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. 26 ఏళ్ల తర్వాత ఆవిడ కోర్టుకెక్కటం, అది కూడా ఒక మహిళతో ఆయనకు అక్రమ సంబంధం ఉంది అంటూ ఆ పిటిషన్లో రాయటం కూడా సంచలనం రేపుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఏంటిది? ఎందుకంటే ఇప్పుడు పార్టీలో చాలా ఫేమస్ అవుతున్నారు ఆయన. అసలు నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటాపోటీగా ఉంటుంది అవతల ఉన్నటువంటి అధికార పార్టీకి అనుకునే పరిస్థితుల్లో ఆయన వైఫ్ ఆయనకి షాక్ ఇచ్చింది, విజయ్ గారికి. ఇది కావాలని కొంతమంది చేశారు అని అంటున్నారు. లేదు, వాళ్ళకి దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్యన కొన్ని విభేదాలు నడుస్తున్నాయి, అది ఇప్పుడు బట్టబయలైంది, చివరికి విడాకుల దాకా వచ్చింది అని అంటున్నారు. ఏది నిజం ఇందులో? అలాగే ఆమె అందులో పర్టికులర్గా మెన్షన్ చేశారు, వేరే మహిళతో అక్రమ సంబంధం ఉంది అంటూ. అలాంటి కాజుని మెన్షన్ చేస్తుంటారా? యూజువల్గా మీరు చూస్తుంటారు కదా కోర్ట్స్లో, అలా చేస్తారా అసలు? కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు విజయ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు అనేటివి ప్రస్తుతం ఉన్న సమాజంలో అవి సర్వసాధారణం అయిపోయినాయి. అంటే ప్రతి కుటుంబంలో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఆ గొడవలు, చిన్న చిన్న గొడవలు కానీ అవి కానీ భేదాభిప్రాయాలు ఉండటం అనేది సర్వసాధారణమైన విషయం అనేది. నేను ప్రధానంగా చెప్తున్న విషయం ఏంటంటే డైవోర్స్కి ఏ కారణమైనా ఓకే, కానీ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేది కారణమైతే మాత్రం అది సమాజం మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే వాళ్ళిద్దరికి పడటం లేదు కానీ, లేకపోతే ఇంకా వేరే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, లేకపోతే బిహేవియరల్ ఇష్యూస్ ఉంటే ఓకే. అది సమాజంలో ఇప్పుడు అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్. ఎక్కువ క్రైమ్ అంతా ఇన్వాల్వ్డ్ అయింది కూడా కుటుంబాలలో. ఈ చంపుకోవడము, చంపడం అనేది ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్లనే జరుగుతున్నది. ఫైనాన్షియల్ వల్ల ఎప్పుడు కూడా హత్యలు జరగాల. ఫైనాన్షియల్ వల్ల ఎప్పుడు ఏ మర్డర్ చూసినా, కుటుంబంలో జరిగే ఏ మర్డర్ చూసినా కూడా దాని బిహైండ్ ఎఫైర్సే ఉంటున్నాయి తప్ప మిగతా అంశాలు చాలా తక్కువ, 1-2% మిగతా అంశాలు ఉన్నాయి. సో ఒక భారతదేశంలో మొత్తం గుర్తింపదగ్గ ఒక నటుడు, ఒక తమిళనాడుకి నథింగ్ బట్ ఒక సూపర్ స్టార్ లాంటి ఒక వ్యక్తి ఇటువంటి ఆరోపణలతోని డైవర్స్ అప్లై చేయడం అనేది అయితే అది హర్షించదగ్గ విషయం కాదు. సమాజంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ ఎవరైతే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, మనం సమాజంలో ఉన్న చాలా పెద్ద వ్యక్తులు మనకు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ద్వారా కావచ్చు, లేకపోతే అక్రమ సంబంధాల ద్వారా కావచ్చు, అది మనం కొంతమంది పేర్లు కూడా చెప్పొద్దు, పెద్ద పెద్ద పొజిషన్లను కూడా వాళ్ళు ఓపెన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మా హీరోనే చేసిండు కదా మాకేందనే టైప్లో అయిపోతున్నారు జనాలు. ఓకే, దాన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు ప్రతిదీ. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు బీయింగ్ ఏ డైవోర్స్ అడ్వకేట్ ఉన్నా, మా దగ్గరకు వస్తారు, డైవర్స్ ఎందుకు, డైవర్స్ కంపల్సరీ కావాలి సార్ అంటారు. అన్నప్పుడు మనం చాలా స్పష్టంగా చెప్తామమ్మా, డైవర్స్ ఎందుకు, ఉన్నది ఒకటే జీవితం కదా, కలిసిపోవచ్చు కదా, ఏమైనా ఉంటే ప్యాచప్ చేసుకోవచ్చు కదా, ఇట్లాంటివి మాట్లాడి సమాజంలో బాగుండదు కదా అన్నప్పుడు వాళ్ళు ఏం కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? సోన్సో హీరో తీసుకున్నారు మాకేం సార్, లేకపోతే సోన్సో హీరోయిన్ తీసుకున్నది మాకేం సార్ అనే పరిస్థితికి వచ్చేసింది వ్యవస్థలో. మంచి విషయాల్లో ఆదర్శంగా తీసుకోవటం పోయి నేను అనేది ఏంటంటే డైవోర్స్ అనేది పెళ్ళైన కొత్తలో అయింది అనుకుందాం, వాళ్ళిద్దరికి పర్లేదేమో అనుకుంటాం మనం. కరెక్ట్. ఓకే, కరెక్ట్. ఒక వైవాహిక జీవితం ఒక 20 సంవత్సరాలు గడిపిన తర్వాత, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిపిన తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత, పిల్లలు పెళ్ళిళ్ళ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ అక్రమ సంబంధాలతో డైవర్స్ తీసుకోవడం అనేది సొసైటీలో ఎటుపోతుంది అనేది ఒక పాయింట్. ఇప్పుడు మీరు బిల్ గేట్స్ ఉన్నారు, బిల్ గేట్స్ ఆల్సో డైవర్స్ తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత? ఆల్మోస్ట్ 30 దాటినట్టు. మరి అక్కడ డైవర్స్ గల కారణం ఏందో తెలుసా మీకు? సేమ్ ఇల్లీగల్ ఎఫైర్సే. బెన్ జోసెఫ్ డైవర్స్ తీసుకున్నాడు, అమెజాన్ ఓనర్. ఏది 20 సంవత్సరాల మ్యారేజ్ తర్వాత, అక్కడ కూడా ఏమున్నది? సేమ్. సో అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కలిసిన తర్వాత డైవర్స్కి దారి తీస్తుంది అంటే అక్కడ మ్యాక్సిమం ఎక్కువ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి కింద కలిసి నివసించినప్పుడు 20 సంవత్సరాల నుంచి రాని ఫైనాన్షియల్ ఇష్యూస్, లేకపోతే 20 సంవత్సరాల నుంచి బిహేవియర్ ఇష్యూస్ 20 సంవత్సరాలతో ఏమొస్తాయి? అంటే వాళ్ళ జీవితంలోకి ఎవరో ఒకరు రావటం ద్వారానే ఆ 20 సంవత్సరాలు ఉన్న సామ్రాజ్యం ఎక్కడ కూలిపోద్దనే ఉద్దేశంతోనే డైవర్స్ దారితీస్తారు. ఇప్పుడు వేరే మహిళ అని అంటున్నారు ఈ పిటిషన్లో. ఆవిడ ఎవరు ఏంటి అనేది రేపు కోర్టులో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే అంత ప్రూవ్ చేయాల్సిన అవసరం వీళ్ళకు ఉండదా? లేదు, డెఫినెట్లీ ఆరోపణ చేసిన తర్వాత కోర్టులో డెఫినెట్లీ ప్రూవ్ చేయాల్సిన అవసరం 100% ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఒక మహిళతో సంబంధం ఉంది, ఆమెతో కలిసి జీవిస్తున్నాడు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు అనే దానిపైన ఆమె పిటిషన్ పెట్టిందని తెలిసింది. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆ మహిళ పేరు చెప్పలేదు, ఫాల్స్ ఆరోపణలు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ
మనకు చట్టంలో స్టేజెస్ ఉంటాయి. ఓకే. ఓకే, అన్నీ ఒకటేసారి చెప్పాల్సిన అవసరం లేదు పిటిషన్లో. ఓకే. మనం పిటిషన్ వేస్తాము, దాని తర్వాత మనకి ఎవిడెన్స్ ఉంటుంది, ఫర్దర్ ఎవిడెన్స్ ఉంటుంది, రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఆరోపణ చేసినాము, దాన్ని నిరూపించుకోవడానికి మనకు దగ్గర ఒక 6 నుంచి 7 స్టెప్స్ ఉంటాయి. అక్కడ ప్రవేశపెట్టచ్చు, మనం అక్కడ సాక్ష్యాలు ప్రవేశపెట్టచ్చు, పేరు చెప్పచ్చు. కాకపోతే ఈ పిటిషన్ ఎంత దూరం వెళ్తుంది, అవుట్ ఆఫ్ ద కోర్ట్ ఏమైనా సెటిల్మెంట్ అవుతుందా, లేకపోతే ఇద్దరిని ప్యాచప్ చేస్తారా ఏందనేది ఫ్యామిలీ కోర్టులలో ఉన్న ఒక బ్యూటీ అని చెప్తానండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫ్యామిలీ కోర్టులలో నాకున్న ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఒక ఇద్దరు భార్యాభర్తలు, నేను డైవర్స్ వాదించిన కేసే చెప్తాను నేను. 5 సంవత్సరాలు వాళ్ళు బద్ధశత్రులు లెక్క కొట్లాడుకున్నారు. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు చంపుకునే పరిస్థితి. 5 సంవత్సరాలు. ఓకే. వాళ్ళిద్దరిని అంటే ఆ కేసుని కంట్రోల్ చేయలేక చాలా స్ట్రెస్ తీసుకోవాల్సి వచ్చింది. 5 సంవత్సరాలు. డైవర్స్ కేసు కొట్లాడిన తర్వాత, ఇది 15లో జరిగింది. ఇది కొట్లాడిన తర్వాత 5 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత రేపు జడ్జిమెంట్ అనగా, రేపు డైవర్స్ జడ్జిమెంట్ అనగా వాళ్ళిద్దరు సాయంత్రం ఆఫీస్కి వచ్చి స్వీట్ బాక్స్ ఇచ్చారు. అంటే ఇద్దరు కలిసిపోయారు. మరి నెక్స్ట్ డే ఏమైందండి కోర్టులో? కోర్టుకి వెళ్ళి మనం పొద్దున మేము వేసేసినాం, సార్ మేము కలిసి ఉంటాం సార్, డిసిషన్ తీసుకున్నాం, జడ్జిమెంట్ ఇవ్వద్దు. అవునా, ఆగిపోయింది ఇంకా. అంతే, ఇంకా కోర్టు ఏం చేసింది, కాంప్రమైజ్ రికార్డ్ చేసేసి కేసు క్లోజ్ చేసి పంపించేసి. ఆ స్టేజ్ లో కూడా సూపర్. అసలు ఫ్యామిలీ కోర్టులలో ఉన్న ఏకైక బ్యూటీ ఏంటంటే, వాళ్ళు ఏ స్టేజ్లో అయినా కూడా మేము కలిసిపోతాము అన్నా విడిపోతామన్నా కూడా ఫ్యామిలీ కోర్ట్స్ అలో చేసేస్తాయి. కాబట్టి భార్యాభర్తల రిలేషన్షిప్ అనేది అది చట్టాలకు సంబంధించింది కాదు, ఎమోషనల్. అది ఎమోషనల్. అది వాళ్ళు తాత్కాలికంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు తప్ప, వాళ్ళు ఎమోషనల్ ఎక్కడ దగ్గర కనెక్ట్ అయిపోయినా అనుకో, చట్టాలు సెకండరీకి, థర్డ్కి, ఫోర్త్కి వెళ్ళిపోతాయి. ఈ కేసులో కూడా అంతే ఉండొచ్చు అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు అది పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే ఎన్ని రోజులు ఆమెకు పోరాడే శక్తి లేకుండా ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే పెద్ద స్టార్ కాబట్టి ఎగైనెస్ట్ వెళ్తే ఏమైనా జరుగుతుందేమని అనుకుండొచ్చు. ఇప్పుడు ఆమెకి ఏమైనా సపోర్ట్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆమె నిజంగా సఫర్ అవుతూ ఉండొచ్చు. ఓకే, ఆమె మ్యాక్సిమం ట్రై చేయాల్సినంత ట్రై చేసి, కాకపోతే కలిసి ఉండడం ఎందుకంటే డైవర్స్ చేసుకోవచ్చు. డైవర్స్ చేసుకున్నప్పుడు గ్రౌండ్ అనేది మనకు కంపల్సరీ రాయాల్సిందే. సో ఆ గ్రౌండ్ మీద అప్లై చేసుకున్నారు కాబట్టి నాకు తెలిసి అది క్రుయాలిటీ గ్రౌండ్ మీద అప్లై చేశారు. ఎందుకంటే మనకు అడల్టరీ గ్రౌండ్ మీద కనుక అప్లై చేస్తే మనం కంపల్సరీ పేరు రాయాలా, వాళ్ళని పార్టీ చేయాలా. ఓకే, అంటే ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు, ఫలాని వ్యక్తితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, నాకు డైవర్స్ ఇమ్మని చెప్పి కూడా ఆ గ్రౌండ్ మీద కూడా మనం వేసుకోవచ్చు. కానీ అట్లాంటి గ్రౌండ్ మీద మనం అడల్టరీ మీద కనుక మనం డైవర్స్ అప్లై చేస్తే ఆ అడల్టరీలో ఉన్న వ్యక్తిని పార్టీ చేయాలా, కంపల్సరీ వాళ్ళకు కూడా నోటీసులు పంపాలి. కాబట్టి ఈ కేసు స్పెషల్లీ నాకు తెలిసి మనకు క్రుయాలిటీ గ్రౌండ్స్ అండ్ డిజెషన్ గ్రౌండ్ కింద వేసి ఉండొచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.